మానవాళి చెడును దుఃఖాలను భోగి మంటల్లో వేసి కొంగొత్త ఆశలు ఆశయాలతో ముందుకు సాగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో భోగి వేడుకల్లో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. భోగి సంక్రాంతి పండుగలు నియోజకవర్గ ప్రజల్లో నూతన ఉత్సాహం నింపాలని చందర్ శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు పంచాలని ఆయన కోరారు. భోగి మంటల్లో ఆనవాయితీగా వస్తున్న పాత వస్తువుల దహనంతో కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలు ప్రతులను కూడా చందర్ తగలబెట్టారు. అబద్ధపు హామీలతో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఆయన ఆరోపించారు. రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలు, మొండిగోడలు రాజ్యమేలుతున్నాయని, నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. మకర సంక్రాంతి పాత చెడు జ్ఞాపకాలను తుడిచివేసి కొత్త సంతోషాలకు స్వాగతం పలకాలని చందర్ కోరుకున్నారు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక గోదావరికని చౌరస్తాలో ఈరోజు భోగి మంటలను వెలిగించడం జరిగింది. ఈ యొక్క భోగి మంటలలో ఆనవాయితీ పాత వస్తువులన్నింటినీ కూడా కాల్చి కొత్త లక్ష్యాలతో కొత్త ఆలోచనలతో ముందుకు పోవడం అనేది ఈ యొక్క పండుగ ప్రత్యేకత. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతోని ఏర్పడ్డది కాబట్టి ఈ 420 హామీలను ఈ 2 ఏళ్లలో నెరవేర్చలేదు కాబట్టి ఈ యొక్క 420 హామీలను ఈ యొక్క భోగి మంటలలో ఇలా కాల్చడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో అన్ని కూల్చడాలు, ఎవరికి కూడా చిన్న నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఈ యొక్క పరిపాలనకు చరమగీతం పాడాలని ఇలా ప్రజలందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ యొక్క భోగి మంటలలో ఈ యొక్క అబద్ధపు ప్రచారాలతోని, అబద్ధపు మాటలతోని, మోసపూరితమైనటువంటి మాటలతోని ఈ యొక్క అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ నాయకత్వానికి సంబంధించి 420 హామీలన్నింటినీ ఇలా దగ్ధం చేయడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో మంచి ఆలోచనతోని ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క ప్రభుత్వ చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనకు ప్రశ్నించేటువంటి విధంగా ఎండగట్టేటువంటి పాలనను ఎన్నుకుందాం. రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గులాబీ జెండాను ప్రతి డివిజన్లో 60